नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఎలాంటి ఇంజరీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఓనర్ కంపెనీ నడుస్తున్నాడు చాలా కాలం వచ్చింది రోడ్ అంటే ఏంది తెలుసు పెట్టినాము. కాబట్టి ఎట్టే పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్గా ఉండొద్దు, ప్రికాషన్స్ తీసుకోవాలి. సేఫ్గా పిల్లలను స్కూల్కి తీసుకుపోవాలని అనుకుంటే ఈ ప్రికాషన్స్ అన్ని పాటించాలి. బండికి అప్డేట్ డాక్యుమెంట్స్ ఉండాలి, జాగ్రత్తగా మీరు నడపాలి. మనం లేట్ అయితే ఒకరోజు స్కూల్కి పిల్లలు లేట్గా పోతారు కావచ్చు, ఇంటికి లేట్గా పోతారు కావచ్చు, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదైనా జరిగినప్పుడు కాంపెన్సేషన్ రాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి పిల్లల భవిష్యత్తును భద్రతను దృష్టిలో పెట్టుకొని రోడ్ ఏంటి మనం పోతున్నాం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నారు రోడ్ అంటే అంతా కేర్లెస్ రావడం కరెక్ట్ కాదు. తర్వాత సరే పిల్లలు రోడ్డు మీద ఆగిరనుకోండి, సడన్గా వచ్చి బ్రేక్ ఆగినాడు అలాంటి పరిగి టౌన్, తర్వాత చెంగోముల్, దోమ, కుల్కచర్ల ఈ మండల్స్లో స్కూల్ పిల్లలను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ ఫిట్నెస్, తర్వాత ఆ డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి ఈ పరిగి మినీ స్టేడియంకు అందరం రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంవీఐ గారు, మా పోలీసు ఆఫీసర్స్ కూడా వచ్చినాము. ఎంవీఐ గారేమో వెహికల్స్ డాక్యుమెంట్స్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, మళ్ళీ కూడా కొన్ని చేస్తారు. తర్వాత మేమేమో వాళ్ళందరికీ అవగాహన కల్పించినాము. పిల్లల్ని తీసుకుపోయేటువంటి డ్రైవర్స్ ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, యాక్సిడెంట్ కాకుండా, క్యాజువాలిటీ కాకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా పిల్లలను సురక్షితంగా స్కూళ్ళకు తీసుకుపోయి మళ్ళీ ఇంటికి చేర్చే విధంగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ సందర్భం మీ ద్వారా కూడా వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, బస్సు ఫిట్నెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇంకే వెహికల్ అయినా కూడా అప్డేట్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా వెహికల్స్ నడిపి పిల్లలను స్కూళ్ళకి చేర్చాలి, తర్వాత ఇంటికి తీసుకుపోయి సురక్షితంగా తీసుకుపోవాలి. ఏ విధంగా క్యాజువాలిటీ కాకుండా, యాక్సిడెంట్స్ కాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన కల్పించడం. సో అందరికి కూడా అది గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోడ్ మీద ఎట్లా నడపాలి, వెహికల్స్ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, ఇంకా వాళ్ళ అటెండెంట్కి ఎట్లా బిహేవ్ చేయాలి పిల్లలతోటి, అది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని బస్సులు అన్నీ చెక్ చేసాం, పర్మిట్ గురించి, ఫిట్నెస్ గురించి, ఇన్సూరెన్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అవి కంపల్సరీ ఉండాల్సి వస్తుంది బస్సులో. అదే వాళ్ళకి చెప్పా. ఇంకా నడిపించేటప్పుడు
వెహికల్ నడిపించేటప్పుడు దృష్టి మొత్తం రోడ్డు మీద ఉండాలి, జాగ్రత్త ఉండాలి, పిల్లల్ని జాగ్రత్త తీసుకుపోయి జాగ్రత్త తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మన మొత్తం జిల్లాలో 190 బస్సులు ఉన్నాయి, 191 టు బి ఎగ్జాక్ట్. 191 బస్సులు ఉన్నాయి. అందులో 170 బండ్లు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉండేవాలి. ఇంకా 20 మంది వాళ్ళకి నోటీస్ ఇచ్చారు తొందరగా చేసుకోమని, లేకపోతే ఆ బండి సీజ్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళకి తెలియజేశాము. పరిగిలో 70 బండ్లు అనుకుంటా. రాలేదంటే ఇక్కడ ఏమో వాళ్ళకి సరిగా అందలేదేమో, సూచన అందలేదు. చూస్తాం వాళ్ళకి, ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళి చూద్దాం ఏమైంది చెక్ చేస్తాం. వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ బస్సులో అక్కడ స్కూల్లో చెక్ చేస్తాం.